హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడూ చెప్పేలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్నాక్స్గా కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్గా కానీ, స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్గా కానీ, ఈవినింగ్ టైము టీ టైంలో తినటానికైనా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక బౌల్ వరకు, ఒక కప్పు వరకు అయితే పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని 1-2 సార్లు బాగా కడిగేసుకొని, ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. అంటే మీరు ఇక్కడ వాడే కుక్కర్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్గా పప్పు వండుతాం కదా, ఏ రేషియోలో వేస్తే కుక్ అవుతుందో తెలుస్తుంది. అలా నాకైతే 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇంత మెత్తగా ఉడికిందండి. ఇలా ఉడికిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ బౌల్లో తీసుకున్న ముద్దనైతే కనుక ఆల్రెడీ పెసరపప్పు ఉడికిపోయింది కదా, దానిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే రుచికి తగ్గ, కారానికి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అది వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో, పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. 3 నుంచి 4 కప్పుల వరకు వేసుకోవచ్చు. కాస్తంత బాగా గుల్లగా రావాలి, రుచిగా రావాలి అంటే 3 కప్పులు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఒక పావు స్పూను లేదా హాఫ్ స్పూన్ వరకు వామును వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా మొత్తం ఇవంతా కలిసిపోయిన తర్వాత దీన్నైతే ఒకసారి పెట్టేయండి. నెక్స్ట్ ఒక చిన్న తడకా పాన్ తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని కరిగించుకోండి. ఒకవేళ ఇక్కడ నెయ్యి ఇష్టం లేదు అనుకున్నా, నెయ్యి లేకపోయినా ఈ ప్లేస్లో అదే 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు నూనెని వేడి చేసి ఈ పిండిలో వేసేయండి. వేసేసి మనం మెరిగించి వేసుకున్న నెయ్యి మొత్తం ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. మనం వేసుకునే నెయ్యి ఈ పిండిలో బాగా కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పెసరపప్పుని మిక్సీ పెట్టి పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ పిండిలో తెచ్చి వేసేయండి. వేసేసి ఈ పేస్ట్ మొత్తం పిండికి బాగా పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసుకొని పిండిని అయితే రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి రుబ్బేటప్పుడు కాస్తంత వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇక్కడ వేరుగా వాటర్ వేసి పిండి కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాస్త గట్టిగా, నేను చూడండి కాస్తంత గట్టిగానే మిక్సీ పట్టేసుకున్నాను కదా, సో నాకు కొంచెం నీళ్ళు అయితే అవసరం పడతాయి. ఈ పిండి మొత్తం పిండిలో పేస్ట్ అంతా పిండిలో కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని మనము ఈ ముద్దనైతే బాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మరీ లూజ్గా ఉంది అంటే ఆయిల్ పీల్చేస్తాయి. మరీ గట్టిగా ఉంటే మనం ప్రెస్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్ అయితే కనుక బాగా పెయిన్ వచ్చేస్తాయి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి. ఈ విధంగా అయితే పిండిని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, పట్టుకుంటే స్మూత్గా ఉంటుంది, అలానే మరీ జారుగా కూడా ఉండదు. ఈ విధంగా కాస్త స్టిక్కీగా ఉండాలి. ఇలా కలుపుకొని దీన్నైతే మనము మురుకులు గొట్టాన్ని తీసుకోండి. మురుకులు గొట్టంలో స్టార్ షేప్ ఉంటుంది కదండి, ఆ స్టార్ షేప్ ఉన్నది, ఆ షేప్ పెట్టేసుకున్నాను. లేదు అంటే జంతికల్లాగా కూడా చేసుకోవచ్చు. ఆ మురుకులు గొట్టానికి కాస్తంత నూనెని అప్లై చేయండి. ఎందుకు అంటే వేసిన ప్రతిసారి చేయాలా అంటే అవసరం లేదు. ఫస్ట్ వేసుకునేటప్పుడే నూనె వేసుకుంటే పిండి అనేది ఆ మురుకులు గొట్టానికి అతుక్కోకుండా వస్తుంది. అలా ఆయిల్ వేసేసిన తర్వాత కొంత పిండి, మురుకులు గొట్టానికి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని వేసేయండి. కాస్తంత గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా పిండి మొత్తాన్ని వేసేసి పైనుంచి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి దీన్నైతే కనుక చూపిస్తాను చూడండి, ఇలా కాస్తంత ప్రెస్ చేసి తీసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పిండి ఆరిపోకుండా ఏదైనా మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే చాపింగ్ బోర్డు కానీ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ రౌండ్స్ అయితే చేసుకోండి. ఎన్ని లైన్స్ కావాలి అనేది మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అండి. 2 లైన్స్ చేసుకోవచ్చు, 3 లైన్స్ చేసుకోవచ్చు. కాస్త పెద్దవి కావాలంటే 4-5 లైన్స్ కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా అన్నింటినీ వేసుకొని కాస్తంత ఆరినాక ఫ్రై చేసుకుంటే చాలా వేగంగా ఫ్రై అయిపోతాయి.
వస్తాయి, అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. నేనైతే కాస్త ఒక వాయికి సరిపడా ఫస్ట్ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలాగ వేసుకుని కాస్త ఆరిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. లేదు అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అతుక్కునే ఇదైతే లేదు, అస్సలు అతుక్కోవు. ఇలా మొత్తం వేస్తున్నాక వన్ సైడ్ కాస్త స్టిక్కీగా అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేసినప్పుడు బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడెక్కకుండా వేసేస్తే కనుక ఆయిల్ అనేది బాగా పీల్చేసుకుంటాయండి. సో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కాస్తంత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకోలేదు కాబట్టి మరీ డార్క్ కలర్ రాదు. వేసుకున్నాక బబుల్స్ వస్తాయి. అదే వేగిపోయినాక ఆ బబుల్స్ అన్నీ ఆయిల్లో తగ్గిపోతాయి. ఆ స్టేజ్లో తీసేసి సర్వ్ చేసుకోవడమే. మీకోసం ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఎక్కువగా వేసుకున్నా కానీ అతుక్కోకుండా వస్తాయి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా అలాగే టేస్టీగా రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.